జాతీయ సేవా పథకం యూనిట్ 2 ఆధ్వర్యంలో పనసపాడు గ్రామం సామర్లకోట మండలంలో వారం రోజుల ప్రత్యేక సేవా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పనసపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె కరుణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుమర్తి రోడ్ నందు ఉన్న శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఉచితంగా కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ సేవా గుణంగా ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్స్ నిర్వహించి చేయూత అందించుటకు తోడ్పడ్డారని సర్పంచ్ చీకట్ల వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 100 మంది వరకు పనసపాడు గ్రామ ప్రజలు వైద్య శిబిరంలో లబ్ధి పొందారని కళాశాల ప్రిన్సిపల్ కె కరుణ తెలిపారు. ఇదే రోజు మధ్యాహ్నం పరిసరాల పరిశుభ్రత అవగాహన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. 5వ రోజులో భాగంగా మనం మార్నింగ్ అయితే ఒక అవేర్నెస్ థ్యాంక్ యూ సార్. అలాగే మన ఈరోజు గెస్ట్ శ్రీ మాణిక్యరెడ్డి సత్యనారాయణ గారు, మాణిక్యరెడ్డి హెల్త్ కేర్ అండ్ ఫౌండేషన్ మన కళాశాలతో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఎస్ విభాగంతో అవినాభావ సంబంధం ఉంది. అలాగే ఆయన మన కలిసిందిగా కోరుతున్నాము. రోజు కూడా మీరు రోజు చేస్తే సర్వే రిపోర్ట్స్ ఇక్కడ చెప్పాలి. అలాగే ఈ రోజు మనం చేసే షెడ్యూల్ యొక్క అంశం ఏంటంటే మీకు రోజు మన సర్పంచ్ గారు చెప్పేస్తున్నాము. సో దానివల్ల ఎఫెక్టివ్ అందరికీ రీచ్ అవుతుందని, అందుకని ఈ రోజు కూడా మన ఈ 5వ రోజుల్లో భాగంగా మనం చేసే కార్యక్రమాల కోసం మన సార్ మాట్లాడాల్సి కూడా కోరుతున్నాను. సార్ నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. డెఫినెట్ గా ఆఫ్టర్ రెగ్యులర్ గా కంటిన్యూ అయిపోయారు. మీరు కూడా మా గ్రామంలో ఒక వ్యక్తుల కింద ఈరోజు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులైన మాణిక్యరెడ్డి గారికి, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా నా హృదయపూర్వక స్వాగతం అండి. ముఖ్యంగా ఈ ఆదిత్య కాలేజీ వాళ్ళు ఎన్ఏసి కార్యక్రమానికి ఉండి విధానం బట్టి ఉంటుంది. మన ఆరోగ్యం ఇచ్చే కూడా ఈ శానిటేషన్ అన్నది ఒక భాగస్వామ్యం అవుతుంది. మనం ఎంత క్లీన్ గా ఉంటామో అదేవిధంగా మన ఇల్లు మన పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. మనం ఆ శుభ్రతను పాటిస్తుంది. మనం ఎంత రీచింగ్కి వెళ్ళుకున్నా సరే పంచాయతీ నుంచి మనం కొంతవరకు ఇవ్వగలం. మొత్తం అంతా రోజు ప్రతి ఇంటికి వెళ్లి మనం చేయలేం. కొన్ని ఏరియాలకి కొన్ని సందర్భాల్లోనే మన ఆర్థిక వనరులను బట్టి మనం చేయగలం. ముఖ్యంగా వాళ్ళు మరి ఈ పనసపాడు గ్రామ ప్రజలతో వీరంతా కూడా ఇలా మమేకమై ఆదిత్య కాలేజీని విడిచి ఈ గ్రామానికి డైలీ మార్నింగ్ వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ గ్రామాల్లో ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళు జీవన గమనం లాంటిది, వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటారు, ఎటువంటి వాటర్ తాగుతారు, వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు ఏ రకంగా ఉంటాయి,